ఈ సినిమా తోటి ద న్యూ ఇంట్రడక్షన్ టు దిస్ ఫిల్మ్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్. మేము బ్లూ ప్లానెట్ అనే ఒక న్యూ ప్రొడక్షన్ హౌస్ తోటి కలిసి సినిమా తీస్తున్నాం. ఈ కథ తేజ నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత రాణా విని ఓకే చేసిన తర్వాత తేజ వాళ్ళు దే హ్యాడ్ అ రిలేషన్షిప్. వాళ్ళు వచ్చి వీ విల్ డూ దిస్ ఫిల్మ్ టుగెదర్ అన్నారు. సో వీ మేడ్ దిస్ ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మోర్ న్యూ ఎంట్రెంట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బోత్ భరత్ చౌదరి ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కిరణ్ రెడ్డి గారు హీఈస్ ఫ్రమ్ అనదర్ బిజినెస్, హీఈస్ కమింగ్ టు దిస్ బిజినెస్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. నిన్న ఏదో ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే అడిగారు, సార్ సినిమా ఇండస్ట్రీకి రావచ్చా రాకూడదా, వాట్ షుడ్ యూ డూ, ఈజ్ దేర్ అన్ ఎంట్రీ, ఈజీ ఎంట్రీ ఆర్ అ డిఫికల్ట్ ఎంట్రీ? ఆ క్వశ్చన్కి దెర్ ఇస్ రావచ్చా రాకూడదా అంటే రావాలి. మనం రావద్దన్నా కూడా వస్తానే ఉంటారు. వచ్చి చాలామంది సక్సెస్, కొంతమంది సక్సెస్ అవుతారు, చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయటానికి దే కమ్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ దోస్ డ్రీమ్స్ విల్ గెట్ ఫుల్ఫిల్డ్ ఆర్ దోస్ డ్రీమ్స్ విల్ రిమైన్ అన్ఫుల్ఫిల్డ్. నేను ఇప్పుడే కార్లో వస్తుంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ టు యూ, కార్లో తిరిగి వస్తుంటే ఒక ఓల్డ్ మ్యాన్ పసుపులేటి పూర్ణచంద్రరావు గారని ఫోన్ చేశారు నాకు. ఆయనకి 2 years ago he won a gold medal for some book that he's written about silent cinema. జీవితాంతం సినిమాల్లో చేయాలని చెప్పి ఆ రోజుల్లోనే ఫారిన్కి వెళ్ళి సినిమాల్లో చదివేసేసి థియేటర్ చేసేసి డిడ్ సో మచ్. ఆయనకి ప్రెసిడెంట్ మెడల్ వచ్చినా కూడా హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్. ఇంకా సార్ నేను ఐ వాంట్ వన్ స్టోరీ ఆఫ్ మైండ్ టు బీ ఆన్ స్క్రీన్ అని హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ హీల్ సెండ్ అ స్క్రిప్ట్ టు మీ. హీఈస్ నౌ ఆన్ డయాలసిస్. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అంటే చాలామందికి చాలా కళలు ఉంటాయి, ఆ కళలు ఫుల్ఫిల్ అవ్వవు ఈ ఇండస్ట్రీలో. చాలామందికి ఆ కళలు, కొంతమందికి ఆ కళలు ఫుల్ఫిల్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ లక్కీ ఫర్ అస్ నౌ టు ఫినిష్ అ ఫిలిం. ఆ ఫిలింని ఫినిష్ చేసి అది తెర మీదకి తీసుకెళ్ళి ఆల్రెడీ సెన్సర్ రిపోర్ట్ బాగుంది, ప్రీ రిలీజ్ రిపోర్ట్ బాగుంది, రేపు ఏ రేంజ్లో ఆడుతుంది అనేది డిఫరెంట్. కానీ అట్లీస్ట్ వీఆర్ సాటిస్ఫైడ్ దట్ వీ మేడ్ అ గుడ్ ఫిలిం అండ్ కమ్ అవుట్. ఒక విధంగా వీఆర్ బ్లెస్డ్ దట్ వీ హ్యావ్ దీస్ ఆపర్చునిటీస్. సో నాకు ఐ డోంట్ నో వై ఐ వాంటెడ్ టు టెల్ దట్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. పాప ఆయన అంటే ఇలా ఎంతమందికి ఈ సినిమా ఇండస్ట్రీకి లోకి రావాలని, ప్రొడ్యూసర్గా రావాలని, డైరెక్టర్గా రావాలని, రైటర్స్గా రావాలని, దెర్ ఆర్ సో మెనీ పీపుల్, యాక్టర్స్గా రావాలని. హౌ మెనీ ఆఫ్ దేర్ డ్రీమ్స్ ఆర్ గెటింగ్ ఫుల్ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్? నేను ఐ బీన్ బ్లెస్డ్. మా ఫాదర్ నాకు ఒక కంపెనీ రెడీ చేసి పెట్టారు, దాంట్లో కంటిన్యూ అయ్యాను. ఐ హ్యాడ్ అ బ్రదర్ who was an actor. వాటితోటి I was being able to say, now I have my son. So somewhere I'm blessed. బయట అనుకుంటారు, అబ్బా వీడికి ఇంకేముంది అసలు మొత్తం సుఖమే కదా అనుకుంటారు. కానీ నాకు కూడా సుఖం ఉండదు చాలాసార్లు. సుఖం ఎందుకు ఉండదంటే మనకి నచ్చిన కథ దొరకదు, చాలా రోజులు ఎతికినా కూడా కథలు దొరకవు. ఈ సినిమా ఉంది, రాణాతోటి సినిమా తీయాలని నాకు రాఘవేంద్ర గారు బాగా మంచి మాస్ సినిమా లేకపోతే స్పెషల్ సినిమా తీయాలమ్మా అంటే, సరే వాడు యాక్టర్ అవుదామన్నాక ట్రైనింగ్కి పంపించాం. ట్రైన్ అయ్యాడు, వచ్చాడు. వచ్చి ఏదో కథ కోసం ట్రై చేస్తున్నాను. నాకు ఖైదీ లాంటిదో లేకపోతే అలాంటి ఒక బిగ్ యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉండేది. ఒకరోజు శేఖర్ కమ్ముల్లా వచ్చి ఒక కథ ఉందండి, ఆ కథ నేను తీస్తానండి అంటే, వెంకటేష్ని పెట్టుకోండి అని నేను అన్నాను. లేదండి నాకు రాణా కావాలండి. లేదండి వాడు ఇంకా ట్రైన్ అవ్వలేదండి, మీరు వెంకటేష్ని పెట్టుకోండి అంటే, లేదండి నాకు రాణాతో కావాలన్నా. నాకు నచ్చకపోయినా కూడా ఆ సినిమా యాక్సెప్ట్ చేసేసాను. ఆ సినిమా పూజ జరుగుతున్నప్పుడు మా నానక్రామ్గూడ స్టూడియోలో ఒళ్ళంతా ఉణుకుతూ ఉండేది. అంటే సురేష్ ప్రొడక్షన్స్ ఇంత పెద్ద కంపెనీ అయి ఉండి నేను రాణాని బయట వాళ్ళకి ఇచ్చి సినిమా తీయాల్సి వస్తుందా? ఐ వాజ్ అ ఫీలింగ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మాకన్నా ఓల్డర్ కంపెనీలో లాంచ్ అవుతున్నాడు అని ఐ వాజ్ క్వైట్ హ్యాపీ అబౌట్ దట్. సరే తర్వాత ఈ డిడ్ సమ్ ఫిలిమ్స్, కొన్ని బాగా ఆడలేదు, కొన్ని బాగానే ఆడిని. దెన్ హీ వెంట్. ఎప్పుడు కథ ఎతుకుతానే ఉండేవాడిని, నచ్చేవి కాదు కథలు. అంటే నాకు పర్సనల్గా రానాకి ఏదో కథ ఉండాలా, ఆ కథ ఎలాంటిది ఉండాలని నాకు మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయింది. ఒక సూపర్ హీరో సినిమా అన్న చేయాలా, సూపర్ విలన్ సినిమా అన్న చేయాలా, లేకపోతే వాడికి ఏం బాగుంటుంది అనేది ఆలోచిస్తూ ఉండేటప్పటికి కృష్ణవందే జగద్గురు తర్వాత రాజమౌళి గారు చూసి విలన్ యాక్ట్ చేస్తానంటే
హీ టుక్ ద చాయిస్, హీ డిడ్ ఇట్, అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు కూడా. ఇట్ వాజ్ అ చాయిస్ దట్ ఐ అలౌడ్ హిమ్ టు డూ. ఎందుకంటే వెంకటేష్తో సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు రాజేంద్ర గారు ఒకరోజు అన్నారు, వెంకటేష్ని విలన్ లాగా ఇంట్రడ్యూస్ చేసి తర్వాత హీరో చేద్దాం అన్నాడు. నేను కొంచెం షాక్ అయ్యాను, ఏంటి ఇలా అంటున్నాడు, మనం హీరోలాగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటే లేదు, శత్రుఘ్న సిన్హా లాగా, వినోద్ ఖన్నా లాగా కొంచెం నెగిటివ్గా పెట్టి తర్వాత హీరో చేద్దాం అన్నారు. నేను ఐ వాజ్ లిటిల్, అంటే నా బ్రదర్ని హీరో అంటే ఈయనేంటి విలన్ అంటున్నాడని. బట్ అందుకనే మీరు ఆ సినిమాలో చూస్తే ఫస్ట్ 5 రీల్స్ కొంచెం నెగిటివ్గా ఉండి తర్వాత పాజిటివ్కి వెళ్తారు. అది మనం చూస్తే చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఇనిషియలీ దే విల్ డూ సమ్ సెమీ నెగిటివ్ రోల్స్ అండ్ దెన్ బికమ్ పాజిటివ్. సో దెన్ అది ఐ లెట్ హిమ్ గో. తర్వాత మళ్ళీ ఎత్తుకుతున్నాను కథలు నచ్చటంలా. ఒక కథ తనకు నచ్చింది, నాకు నచ్చలేదు. నాకు కూడా కథ నచ్చింది కానీ తనకు బాగుండదు అనుకున్నాను, వేరే కథ లేదు ఆ టైంలో. అప్పుడు తేజ వచ్చి ఒక కథ, అహం అనే ఒక కథ, దీంట్లో విలన్ రాణా వేస్తాడండి. సరే అది ఏ కథ లేదు కదా, ఈ కథది ఓకే చేసేద్దామని. నాకు ఎందుకు క్యారెక్టర్ బాగుండింది, బాగానే ఉంటుందంటే ఆ కథ రానా చూసి విని లేదు ఇది గుడ్ క్యారెక్టర్ నానా, వీ కెన్ డెవలప్ ఇట్ అని తను తేజ మేమందరం కూర్చొని వి రియలీ డెవలప్ ద స్టోరీ. ఇప్పుడు అది ఒక క్లాసిక్ హీరో రోల్ తయారైపోయింది. ఒక క్లాసిక్ హీరో విలన్ ఆర్క్ ఉంటుంది, అలా ఒక సాలిడ్ క్యారెక్టర్ తయారైంది. సరే డైలాగులు బాగా చెప్తాడు, చూశాను ఇంతకుముందు సినిమాల్లో, బాగానే చెప్తాడు, బాగానే ఉంటుంది. 3-4 వెరీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంటల్ సీన్స్. అవి చేసినప్పుడు ఐ గాట్ ఎ లిటిల్, అమ్మ బాగా చేశాడు వీడు, కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఒక హాస్పిటల్ సీక్వెన్స్, ఇంకో 2-3 సీన్స్ ఈ రియలీ మేడ్ అస్ క్రై. సో దెన్ వెన్ యూ సీ, ఇప్పుడు సినిమా చూస్తే నిజంగా ఒక హీరోకి ఈ కథ ఇలా రాసి వచ్చింది అనేది యూ హ్యావ్ అ వెరీ వెరీ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. సో దట్ వాజ్ ద జర్నీ ఆఫ్ ది స్టోరీ. ఈ సినిమాని మేము కారైకుడిలోను, కర్నూలు, అనంతపూర్ దగ్గర విలేజెస్లో అన్నిట్లో షూట్ చేసాం. వెరీ వెల్ రిటన్ స్టోరీ. కొత్త రకమైన కథ, అంటే చాలామంది అంటారు కొత్త రకం అనేది. దెర్ ఇస్ అ లిటిల్ డిఫరెన్స్. మీరు అడిగి ఉండొచ్చు, మీరు తేజ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ వెన్ హీ బ్రాట్ ద స్టోరీ టు మీ, వై డిడ్ యూ చూస్ దట్ స్టోరీ? ఇఫ్ దెర్ ఇస్ టాలెంట్ ఇన్ సంబడి, they will always be willing to come out of that and they will be ఒక మంచి సినిమా తీయగలరని నాకు నమ్మకం. సో ఒక రియలీ తను కూడా డిఫరెంట్గా కథ సెట్ చేశాడు. మొన్న వాళ్ళ వైఫ్తో కొంచెం రష్ చూపెట్టాడు, తను చూస్తే దెన్ షీ ఆల్సో టోల్డ్, ఐ డోంట్ థింక్ యుల్ బీ ఏబుల్ టు డూ బెటర్ దెన్ దిస్ అగైన్ అన్నట్టు అనింది. Because he's changed from his old style totally, a romantic style I తీసేసి ఒక సాలిడ్ కథ he's been able to present. ఈ ఫిలింలో రానా కాజల్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఒక మొగుడు పెళ్ళం ఎలా ఉండాలో ఒక క్లాసిక్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ. పీక్స్కి తీసుకెళ్తారు ఎమోషన్స్, వాళ్ళ ప్రేమ పీకు చిన్నప్పటి నుంచి, వాళ్ళ లైఫ్ పీకు. It's like a very very solid husband and wife story with another girl, ఒక మూడో అమ్మాయి. వెంకటేశ్వర గారి కథ చెప్పినప్పుడు, బాబు ఇది చాలా బాగుంది బాబు, ఎందుకు బాగుంది సార్ ఈ కథ మీకని అడిగాను. బాగా పొలిటికల్ ఓవర్ టోన్ ఉంది, మూడు పెళ్ళం కథ చాలా బాగుంది, మూడో అమ్మాయి ఉంది, అలాంటి కథలు ఇంకా సూపర్ అండి. సో ఇట్ హ్యాస్ దట్ థర్డ్ యాంగిల్ ఆఫ్ ది అదర్ ఉమెన్. మనకు మామూలుగా ఇంతకుముందు బొబ్బిలి సింహాల్లో కొన్ని సినిమాల్లో ఉంటాయి, ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు, అలాంటి ట్రాక్స్ కూడా బాగా పడినాయి. యూ హ్యావ్ రెగ్యులర్ విలన్స్ హూ ఆర్ ఆల్సో డిఫరెంట్. ద సబ్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్, మెయిన్ టెక్స్ట్లో మంచి డైలాగులు ఉంటాయి, మంచి సెంటిమెంట్ ఉంటుంది, కొత్త రకమైన సాంగ్లు ఉంటాయి, చాలా లాట్ ఆఫ్ ఆల్ ద స్టాండర్డ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. టు మీ ద సబ్ టెక్స్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే, జీవితంలో మనందరం వి గో ఫర్ సమ్ గోల్స్. అది మన గోలో, లేకపోతే మన పేరెంట్సో, లేకపోతే మన వాళ్ళు ఎవరో మనకు ఒక గోల్ ఇస్తారు లైఫ్లో, ఇలా వెళ్ళాలని చెప్పి. ఆ గోల్లో వెళ్తున్నప్పుడు ఆ గోల్ని రీచ్ అవ్వటానికి చాలా తప్పుడు దావలు పడతాం. ఎందుకంటే ద గోల్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వే టు గో టు ద గోల్. ఆ తప్పుడు దావల్లో నుంచి ఒక మనిషి హౌ హీ కరెక్ట్స్ హిమ్సెల్ఫ్ అండ్ కమ్స్ అవుట్ and eventually goes to that goal or gives that goal to people is our story.
దిస్ ఈస్ జస్ట్ నాట్ ఫర్ దిస్ స్టోరీ, ఇట్ ఈస్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. మనం చేసే ప్రతి పనిలో వీ హ్యావ్ దీస్ థింగ్స్. సో ఐ థాట్ ద సబ్ టెక్స్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. Anup Rubens has done the music. Anup Rubens చేశారు. Kajal, Catherine are the two girls in the film. దిలీప్ అని ఒక కొత్త అతను కెమెరామెన్, 2-3 సినిమాలు చేశాడు, అతను కెమెరామెన్. చంటి గారు ఇస్ ది ఎడిటర్. రవికుమార్ అనుకో అతను అదర్ స్టంట్ పీపుల్. శంకర్ అనే అతను డాన్సెస్ అన్ని చేశారు. ఆల్ ఆఫ్ డన్ ఆర్ వర్క్ వెల్. వాళ్ళకి అందరికి ఎవరెవరికి ఎంతెంత తెలిసిందో అంత బాగా చేసాము. ఇక రేపు 11వ తారీఖు విల్ రిలీజ్ ద ఫిల్మ్ అండ్ సీ హౌ ఇట్ గోస్. అందరం కూర్చొని మాట్లాడి ట్రై చేసాం ఒకరన్నా వెనక్కి వెళ్దామని చెప్పి. వీ కుడ్ నాట్ డూ ఇట్. ఇండస్ట్రీకి అంత మంచిది కాదు అది. కొందరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుండొచ్చు, కొందరు తక్కువ పెట్టుండొచ్చు, వాట్ ఎవర్. ఇండస్ట్రీకి మాత్రం అంటే అది పండగ వేరు, ఈ August 11th వేరు. అందరికీ కావాలని ఉంటుంది. చాలా ట్రై చేసినా కూడా నోబడీ వెంట్ బ్యాక్. Financially, we are in a good shape for this film, God's grace. Pre-release sales without theatrical itself, the film has covered a lot of the cost. So that is not a problem. Landing definitely అందరికీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. థియేటర్లు కొన్ని దొరకపోతాయి, కొంచెం అవుతుంది. బట్ ఓపెనింగ్స్లో దే మైట్ బి ఎ థింగ్. ఒక్కొక్కసారి ఎక్కువ సినిమాలు ఉన్నా కూడా ఆడియన్స్లో తెలియని ఒక సినిమా చూడాలనే మొమెంటం కూడా బిల్డప్ అవుతుంది. ఒక వారం ఒక యాడ్ చూసి వాళ్ళు ఈ వారం సినిమా వాళ్ళు ఇది 3 ఉన్నాయంట కదా, లాంగ్ వీకెండ్ కదా. వీ హ్యావ్ హ్యాడ్ దోస్ అకేషన్స్ బిఫోర్. బాలకృష్ణ సినిమాలు 2 పక్క రోజులు రిలీజ్ అయినవి ఉన్నాయి, ఒకే రోజు రిలీజ్ అయినవి ఉన్నాయి. ఇలాంటి ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. మనం అది రేపు 11వ తారీఖు ఏది కరెక్టో ఏది కాదో ఇప్పుడు పండగలో చాలాసార్లు 3 సినిమాలు 4 సినిమాలు పండగకి రిలీజ్ అవుతాయి, 4 సినిమాలు బాగా ఆడతాయి. అలా రేపు August 11 కూడా ఆడియన్స్ పండగలాగా ట్రీట్ చేసి బాగా ఆడుతుందని కోరుకుంటున్నాం. నిజం 15వ తారీఖు 16వ తారీఖు పొద్దున తెలుస్తుంది. ఫాదర్లు పట్టుబట్టారు, డైరెక్టర్లు పట్టుబట్టారు కాదు, అడిగారు. నేను ముందు ఆఫర్, నాకు తమిళ డబ్బింగ్ కూడా ఉండింది ఈ సినిమాకి. నేను ఆఫర్ ఇచ్చాను, అజిత్ సినిమా 11వ తారీఖు వస్తే నేను 25కి వెళ్తా, అజిత్ 25 వస్తే నేను 11కి వస్తా. సో ఫస్ట్ ఐ వాజ్ విల్లింగ్ టు గో అకార్డింగ్ టు అజిత్ ఫిల్మ్. ఎందుకంటే రాణాకి అజిత్కి బాగా పర్సనల్ రిలేషన్షిప్. ఐ డి నాట్ వాంట్ టు గో ఆన్ అజిత్స్ ఫిల్మ్. అందుకని నేను ఇది చూస్ చేసుకో. నాకు వెనకాల వెళ్ళాలా ముందు వెళ్ళాలని అదేం లేదు. అది అక్కడ అజిత్ 25 వస్తున్నాడు కాబట్టి నాకు ఇబ్బంది అయిపోయి ఐ హ్యాడ్ టు స్టే ఫర్ 11th. దట్ వాజ్ మై ప్రాబ్లం. బట్ రాత్రి కూడా నేను మెసేజ్ పంపించా 3 ప్రొడ్యూసర్లకి, మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో మనకు తెలుసా? ఇట్ ఈస్ నాట్ రైట్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు లూజ్ సంథింగ్. It is very unfortunate that we could not come to an understanding. Tirupati Prasad garu, Dilraj garu kuda they tried to make this thing. నేను 2-3 సార్లు కలిసాం, మా స్టూడియోలోనే కలిసాం. అదే అంటామే నెత్తి మీద జేజం పడితే ఏదో ఎవడు పడితే ఎవడు చేస్తారని చెప్పి. అలా చేస్తున్నామా, ఎలా చేస్తున్నాం, ఐ రియలీ డోంట్ నో. బట్ we have done a good effort. We have a good talk. We are confident, very confident about the film. నిజానికి పనిచేయం, వేరే వాళ్ళ రియాక్షన్ గురించి పనిచేస్తూ ఉంటాం. మనం ముందు చెప్పాం, మనం వెనక్కి వెళ్ళిపోతే ఏమైనా అయిపోతుందా అని ఒక తెలియని ఫియర్ విచ్ ద మీడియా ఆర్ మన చుట్టూ ఉండే ఏంటేమో మీరు భయపడిపోయి వెనక్కి వెళ్ళారా అంటారేమోనని ఒక తెలియని భయాలతోటి తప్పులు చేస్తామే. లైఫ్లో చేసిన తప్పులే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ డై విత్ ఇట్, దట్స్ ఆల్. ఈ లెవెల్ బడ్జెట్లో చేసిన సినిమా ఇవన్నీ థ్యాంక్స్ టు రాణా. రాణాకి గాజీ బాగా ఆడేయటం, రాణాకి బాహుబలి బాగా ఆడేయటం, వాడు ఈ సినిమా హిందీలో శాటిలైట్ మార్కెట్ చేసేసాడు అన్నీ కొంచెం. బికాస్ హీ హ్యాస్ అన్ అదర్ కంపెనీ, సో ఈస్ బీన్ ఏబుల్ టు మార్కెట్ అండ్ డూ అ లాట్ ఆఫ్ పబ్లిసిటీ డీల్స్. అంటే మా ఆఫీస్లో అంటున్నారు, నేను వచ్చి మా నాన్న ఎలా డామినేట్ చేస్తూ ఉండేవాడిని చాలా రోజుల ముందు, వీడొచ్చి నన్ను ఇప్పుడు డామినేట్ చేసేసి అన్ని చేసేస్తున్నాడు. అంటే హ్యాపీగా అంటే, బట్ కొంచెం షాక్ అయ్యి తిరుగుతూ ఉంటాం పక్కన. ఇది డిసిషన్స్ అని టాక్ 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 తీసేసుకుంటూ ఉంటారు, అలా ఉంటుంది. సో హీఈస్ ఆన్ దట్ పాత్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. తను వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా. నాకైతే నేను సినిమాని భయంతో పైకి, మా నాన్నకి ప్యాషను, మా కొడుక్కి ప్యాషను, నాకు సర్వైవల్ సినిమా అంటే. ప్రతి సినిమా ఆ థియేటర్కి వెళ్ళి ఆ మార్నింగ్ షో చూస్తూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటాను. అమ్మో ఈ సినిమా ఏమైపోతుంది అంటే నవ్వు రాదు నాకు, వాళ్ళు నవ్వుతున్నా కూడా వినపడదు సరిగ్గా, అంత టెన్షన్లో ఉంటాను. చాలాసార్లు మా వైఫ్కి చెప్తూ ఉంటాను, ఈ సినిమా ఆడకపోతే మన ఊరు వెళ్ళిపోవాలి, ఈ సినిమా వెళ్ళిపోతే ఊరు వెళ్ళిపోవాలి అని. ఎన్నిసార్లు వెళ్ళిపోయామో ఊరు తెలియదు ఇంకా, ఇలా అలానే అంటూనే ఉంటాను.
ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ దట్ అంటే ఫైనాన్షియల్గా ఇట్స్ నాట్ దట్ ఇట్ విల్ మేక్ ఎ థింగ్. మనం ఏదో ట్రై చేసాం, అది వర్కౌట్ అయిందా లేదా అనే ఒక తెలియని భయం ఇంకా ఉంటుంది. అది ఉండకూడదు కానీ ఇంకా ఉంటుంది. టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్, టెరిఫిక్ డైలాగ్స్, అండ్ సొసైటీ ఇలా అయితే బాగుండరా అనే ఒక ఫీలింగు. అండ్ యుల్ సీ దట్ సబ్ టెక్స్ట్ వెరీ వెల్ అమ్మ. దట్స్ వాట్ యుల్ సీ ఇన్ దిస్ ఫిల్మ్. ఎక్స్పెక్ట్ చేసినట్టు సీన్లు ఉండవు అమ్మని అమ్మ, ఇలా కూడా సీన్లు ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసినట్టు స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఉండదు. ఈ కథ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యేటప్పుడు ఈ కథ ఇలా వెళ్తుంది అనేది మాత్రం తెలియదు. అది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు కానీ నెక్స్ట్ సీన్ ఏంటనేది చెప్పటం చాలా చాలా కష్టం. ఓహో ఇలా కూడా ఈ కథ వెళ్ళిపోతుందా, ఇలా కూడా కథలు వెళ్తాయా అనేది మాత్రం ఈ సినిమాలో ఉంటుంది. వెరీ వెరీ డిఫికల్ట్. అంటే సస్పెన్స్ కాదు, ఆ కథ నడకే అలాంటిది. ద వే ఇట్ స్టార్ట్స్, ద వే ఇట్ గోస్ అబౌట్, ఆ కథ నడక అలాంటిది. దట్ ఈస్ ద రియల్ ఫ్రెష్నెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే ఆహా ఇటు తిరిగి అబ్బో ఇక్కడ చేరింది గమ్యం అన్నట్టు. హీ లివ్స్ ఇన్ హిజ్ లైఫ్ బట్ హీ డైస్ ఇన్ వన్ లైఫ్. అలాంటి కథ ఇది. మీరు చూస్తారు కదా, హీ లివ్స్ అండ్ హీ డైస్. అంటే యూ విల్ సీ దట్ ఈస్ ఆల్సో ఐఎమ్ సేయింగ్. అందుకనే నేను అంటున్నాను, ఇది ఒక ఇద్దరు చిన్న పిల్లలతో స్టార్ట్ అయ్యే సినిమా. రాధా జోగేంద్ర, దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ రాధా జోగేంద్ర. రాధా జోగేంద్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లవర్స్, హస్బెండ్ అండ్ వైఫ్, దేర్ హోల్ జర్నీ. ఫార్ రాధా జోగేంద్ర ఏం చేస్తాడు, రాధ ఆశల కన్నా దాటేసేసి చేసేస్తాడు. రాధను పోగొట్టుకొస్తాడు, రాధను మళ్ళీ తెచ్చుకుంటాడు, రాధతోటి మళ్ళీ వెళ్ళి సెటిల్ అవుతాడు. దట్ ఈస్ ద హోల్ ఆర్క్ ఆఫ్ ద స్టోరీ. యూ సీ ద ఫిల్మ్ అమ్మ. అంటే ఫస్ట్ మార్నింగ్ షోనే వచ్చేస్తుంది అంతా. ఇట్ విల్ బీ క్వైట్ డ్రమాటిక్. ఏదైనా డ్రమాటిక్గానే ఉంటుంది. రేపు నాకు మండే సెన్సార్తో తేలిపోద్దమ్మా, తమిళ్ మలయాళం సెన్సార్ల గురించి. సో మోస్ట్ ప్రాబబ్లీ ముందే వేసి, నాకు మామూలుగా అయితే అలవాటు ముందే వేసేయాలని. దీంట్లో కొన్ని చెప్పని ఉన్నాయి, అవి ఎక్కువ రాసేస్తారా రాయకూడదా అనేది భయం. అంటే ఎక్కువ ఆ డిస్కషన్కి వెళ్ళిపోతారా వెళ్ళకూడదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మైండ్లో. కొన్ని రివీల్ చేయని, అంటే ద ప్యాటర్న్ ఆఫ్ సీన్స్ కూడా రివీల్ చేయకూడదు కొన్ని. అది ఎట్లయినా మార్నింగ్ అంటే అనిపిస్తుంది, మార్నింగ్ షోలో రివీల్ అవుతుంది కదా, అప్పుడు వరకు హోల్డ్ చేయాలా చేయకూడదు అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఇన్ మై మైండ్. క్లాసికల్గా ప్లే చేస్తే అమ్మా, యూ కెన్ సీ అ నాయగన్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇన్ దిస్. ఇట్ ఈస్ అ గాడ్ ఫాదర్ నాయగన్ కైండ్ ఆఫ్ స్టోరీ, బట్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. ఇలా బిగ్ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, అది నేను చేస్తానో ఇంకోరు చేస్తారో తెలియదు. నాకు కథ నచ్చేస్తే చేసేస్తానమ్మా. ఇట్ హ్యాస్ టు బీ. అంటే జీవితంలో కొన్ని ఇంకా నేర్చుకుంటున్నాను నేను కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ని నేను రాజమౌళితోటి ఈగ తీశాను, చాలా బాగా చేశాడు ఆయన సినిమా. అండ్ ఐ వాజ్ ఆల్సో వాచింగ్ ఎలా చేస్తున్నారని చెప్పి. తర్వాత బాహుబలి చేశారు, కొన్ని కరెక్ట్గా చేశారు, కొన్ని తప్పుగా చేశారు, బాగా చేసి ఒక చాలా ఎక్స్పెన్సివ్గా చేశారు. ఇప్పుడు నాకు ఒక పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ వచ్చింది, చాలా బాగుంటుంది చేస్తే. కానీ నాకు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎంత గ్రిప్ ఉంది నేను ఇంకా ఐఎమ్ నాట్ షూర్. నాకు గ్రిప్ వచ్చినప్పుడు అలాంటి సినిమా తీస్తాను. లేదనుకుంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను కొంచెం హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్. స్క్రిప్ట్ నాకు తెలియాలా అన్ని ఐ డోంట్ నో. నేను వదిలేసేయగలిగిన ప్రొడ్యూసర్ అయితే ఏ సినిమా అయినా చేయొచ్చు. దెన్ ఇట్ ఇస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ మనీ. ఆ నమ్మకంగా వాళ్ళకి డబ్బు ఇచ్చేసేయటం, వాళ్ళు చేసేస్తూ ఉంటారు, మనం చూసి బాగుందా బాగాలేదని చెప్పటం. ఆ డిసిషన్ తీసుకున్న వెంటనే ఐ డిసైడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అన్నీ సీజీ బేస్డే ఉంటాయి. ఇప్పుడు మిగతా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఏదో 4-5 యాక్టర్లను పెట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ బిగ్ బడ్జెట్ కన్నా విజువల్ ఎఫెక్ట్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ వస్తాయి ఇక ఫ్యూచర్లో. దానికి మీద మనకి ఎంత అవగాహన ఉంది, మన టీంకి ఎంత అవగాహన ఉంది, మనం అలాంటి టీమ్స్ని హైర్ చేసుకోగలమా? ఇండియాలోనే ఇప్పుడు వెంకటేష్ కోసం కట్ చేస్తున్నాం, దాంట్లో యానిమల్ బేస్డ్ ఫిల్మ్. అది 4-5 monthsగా దాన్ని ఎలా తీయాలో నాకు ఇంకా అవగాహన రాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఇలా తీయాలండి, అలా తీయాలండి, ఇలా తీయాలండి. అంటే నేనైతే ఇది ఇలా తీయాలండి నేను చెప్పలేకపోతున్నాను. సో వాడి పాత మొదలు పెడితే మళ్ళీ ఎక్కడ ఎక్స్పీరియన్స్ తోటి మురుగులో మునిగిపోతాం. మనం చూసాం కదా, చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ చాలా నీచంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ దాకా చేయాలని. సో దట్ యూ విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. ఐ విల్ మేక్ సమ్ రియలీ బిగ్ ఫిల్మ్స్ విత్ రానా, వెంకటేష్ టుగెదర్. బట్ నాకు గ్రిప్ వస్తే చేస్తాను. ఆ పిగ్లెట్ అది చూడండి, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా, చిన్న సినిమా, షూటింగ్ అయిపోయి 8 నెలలు అయింది. అదుగో అని మొదలుపెట్టాం, అదుగో అయిపోయింది, అది ఇంకా ఎక్కడికో ఉంది. అది
ఒక్కొక్క షాట్ రావటానికి చూడలేము, సినిమా తీసేసాం, అక్కడ ఏదో పట్టుకొని తిరుగుతున్నారు, అది పందిపిల్ల, అది ఎప్పుడు వస్తుంది ఆ పందిపిల్ల దాని లోపలికి. ప్లస్ అది చిన్న సినిమాలు అంటే విపరీతమైన బడ్జెట్లు ఉండవు. సో బాగా చేసేవాళ్ళకి రవి చాలా పర్ఫెక్షనిస్టు. నిజంగా కొంతమంది చూసారు, ఇది నిజం పందిపిల్ల విజువల్ ఎఫెక్ట్స్ అని కనిపెట్టలేనంత బాగా చేయించాడు. కానీ అవి మేము చాలా విజువల్ ఎఫెక్ట్స్ హౌసెస్కి వెళ్ళాం, ఒకరికి ఇస్తే వాళ్ళ నుంచి ఒక బడ్జెట్ మాట్లాడుకున్నాం, వాళ్ళు ఆ బడ్జెట్లో చేయమని చెప్పారు. మేము సంతకం పెట్టేశారు కదా చేయాలని మేము గొడవ పడతాం. మాకు మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళింది, 2-3 దుకాణాలు మూసేశారు, మా ఎఫెక్ట్స్ అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచి బయటకు తెచ్చుకోవాలా, తెలియని కష్టాలతో ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇన్ అదర్ 2 months వీ షుడ్ సీ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అమ్మ. ఈ అంటే ఇంకా 2-3 రోజుల్లో రెడీ అయిపోతే ట్రైలర్ ఈ సినిమాతో పంపిద్దాం అనుకుంటున్నాను. లేకపోతే ఈ నెలలో ట్రైలర్ వచ్చేస్తుంది. ట్రైలర్ పెట్టడానికి అంత టైం పట్టేస్తుందమ్మా, సినిమా ఇంకా అంత కష్టం చూడండి. Blue Planet Entertainment's LLP we have started last year. భరత్ గారు నేను స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు we wanted to do it in a big way. Then ఈ స్క్రిప్ట్ వచ్చింది మాకు. So then we thought Teja garu is a nice director, let us give him a good opportunity and we'll definitely come up with a good movie ani. Then Teja garu went to Rana garu and he explained the script to him. He was very satisfied. Then we all met together. We came to Suresh Productions. They said that yes, we will also join and we'll take this movie. When we started this movie, Suresh Babu garu daggara we had a meeting in his conference room. Andaram కూర్చున్నాం. And next to me, Dilip, director of photographer, director of DOP garu కూర్చున్నారు. So I just said him, sir మీరు ఎవరు? సార్ నేను డిఓపిని. ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిసిటీనా అండి అన్నాడు. లేదండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ అన్నారు. సో దట్ ఈస్ అవర్ నాలెడ్జ్ వేర్ ఐ స్టార్టెడ్ విత్ దిస్ ఇండస్ట్రీ. ఏమీ తెలియదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉంటుందని తెలియదు, సీజీ అంటే ఏంటో తెలియదు, డిఐ అంటే ఏంటో తెలియదు. సో ఐ వాజ్ ఆ మీటింగ్లో ఉన్నప్పుడు షాక్, ఇంత ఉంటుందా ఫిలిం ఇండస్ట్రీ అని. బికాజ్ అవుట్ సైడ్ బిజినెస్ మ్యాన్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మూవీస్. ఐ జస్ట్ కేమ్ ఇన్, సురేష్ బాబు గారు సిట్టింగ్ ఇన్ దేర్, హెస్ కాల్డ్ ఆల్ ద మీటింగ్. అందరూ ఉన్నారు, 20 మంది. ఏంటమ్మా డిఓపి, వాట్ ఈస్ యువర్ లొకేషన్స్ ఫైనలైజ్ చేశారా, ఇది ఫైనలైజ్ చేశారా, డిఐ ఎవరు, సీజీ ఎవరు, సీజీ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు, డిఐ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ టోటల్లీ బ్లాంక్ దట్ డే. అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ రూమ్ అండ్ ఐ సెడ్ వామ్మో ఇదేంద్ర బాబు ఏ లోకానికి వచ్చాను నేను, ఇంత ఉందా దీంట్లో అని. ఐ ఫెల్ట్ ఐ మీన్ వెరీ ఎన్లైటెండ్. ఆమె మూవీ ఫీల్డ్ అంటే ఏమో అనుకున్నాను, చాలా డెప్త్ ఉంది దీంట్లో అని. ఫస్ట్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దిస్ మూవీ. బట్ సురేష్ బాబు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాను నేను ఒక 1 year. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ హావ్ గాట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పలేను కానీ ఒక 1 year పీజీ డిప్లొమా కోర్స్ అయితే చేశాను సార్ దగ్గర. ఫస్ట్ పిక్చర్ సురేష్ బాబు గారితో, రానా గారితో, తేజ గారితో ఇలాంటి ప్రెస్టీజియస్ పిక్చర్ ఇట్లా చేయడం స్మూత్గా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, మాకు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకపోయినా చాలా హ్యాపీగా చాలా స్మూత్గా వెళ్ళిపోయిందంటే సురేష్ బాబు గారు కృషి మెయిన్ కాలం ఇందులో. తర్వాత రానా గారు, ఒకటి మాత్రం డెఫినెట్ చెప్పగలండి, రానా గారు ఈ సినిమా చూసిన తర్వాత రానా గారి మీద ఒపీనియన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందరికీ, అది డెఫినెట్గా చెప్పగలను. ఆయన పర్ఫార్మెన్స్ కానించి, ఆయన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అలా కుదిరింది, అలా ఆయన బాడీ లాంగ్వేజ్ సరిపడే క్యారెక్టర్. ఎప్పుడైతే తేజ గారు చెప్పారో చాలామంది అడిగారు కూడా నన్ను, తేజ గారితో రానా గారితో ఏంటి కాంబినేషను, ఎలా ఏంటి అని కూడా అడిగారు. కానీ ఒకటే అండి, కథ బాగుంది, కథ బాగుంటే తేజ గారు ఎలా వండర్ క్రియేట్ చేయగలరో అందరికీ తెలిసిందే. సో ఆ కథ బాగుందన్న నమ్మకం ఈరోజు ఈ ప్రాజెక్ట్ అండి, మా నమ్మకం, ఆ రోజు మా నమ్మకమే ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ అండి. దాన్ని సురేష్ బాబు గారు హెల్ప్ కానివ్వండి, కాజోల్, క్యాథరిన్, నవదీప్, జేపీ గారు, ఇలా శివాజీ రాజా గారు, అందరూ మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ అందరూ కుదిరి ఈ సినిమా ఒకసారి మీ అందరికీ తెలుసు, ఒక మూవీకి అన్నీ పాజిటివ్గా కుదిరిపోతూ ఉంటాయి. మేము కూడా అలా కుదిరిపోయింది అనుకుంటున్నాం. యాజ్ ఏ మా డిస్ట్రిబ్యూటర్ లాంగ్వేజ్లో నేను మాట్లాడాలంటే, బిఫోర్ రిలీజ్ సేఫ్ సినిమా, ఇది సేఫ్ చూసుకుంటాం మేము. డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు సేఫ్ అనే వాటికి చాలా దగ్గరగా ఉంటాం, ఆలోచిస్తాం మేము. సేఫ్ బిఫోర్ రిలీజే సేఫ్ అని మేము గర్వంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం.
తేజ గారు ఫ్లాప్లో ఉన్నారు కదా, రానా గారు కూడా ఇంత మార్కెట్ లేదు కదా, ఎలా మీరు ఎలా మూవ్ అవుతున్నారని కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ కదా ఎలా అని కూడా అడిగారండి. నేను ఒకటే చెప్తానండి, కథ లేకపోతే స్టార్ హీరోల సినిమాలు కూడా ఆడవు. మనం ఎన్నో చూసాం. కథ బాగుంది, మాకు నచ్చింది కాబట్టి, కథ బాగుంటే తేజ గారు చేయగలరు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ కథ నమ్ముకుని సినిమా తీసాం. కథే హీరో అండి ఫస్ట్. తర్వాత మా హీరో గారికి కూడా అప్పుడంత ఇది లేదు. తర్వాత మా అదృష్టం బాగుండి అంటే గాజీ హిట్ అవ్వడం, బాబులు ఎక్కడికి వెళ్ళిపోవడం, రానా బాబు ఇప్పుడు హై స్టేజ్లో ఉన్నారు, పీక్ స్టేజ్లో ఉన్నారు ఆయన కెరీర్లోనే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా మా జాయింట్ వెంచర్ సినిమా ఒక రానాబాబు గారు నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళిందని మాత్రం గర్వంగా చెప్పగలుగుతామండి. తేజ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాండి మా బ్యానర్ తరపున మీ ఇద్దరం. అలాగే మన రానాబాబు గారు డెఫినెట్గా ఫ్యూచర్లో సురేష్ బాబు గారిని దాటి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ఆయనలో ఒక ఆల్రౌండర్. ఆయన హీరోనే కాదు, ఆల్రెడీ హీరోనే కాదండి, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. చిన్న ఉదాహరణ, మా సినిమా ఎక్సలెంట్ బిజినెస్ అవడానికి ఇది హిందీ శాటిలైట్ కానీ, తెలుగు శాటిలైట్ కానీ, డిజిటల్స్ కానీ మొత్తం సింగిల్ హ్యాండెడ్గా మంచి ఫ్యాన్సీ రేట్ రావడానికి కేవలం రానాబాబు గారే. స్క్రిప్ట్కి ఈ టైటిల్కి బాగా సెట్ అయింది అనుకున్నాను నేను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చెప్పాను, సార్ బాగుంది సార్, నేనే రాజు నేనే మంత్రి, వెరీ టైటిల్ బాగా వెళ్ళిపోతుంది పబ్లిక్ అని చెప్పేసి. దెన్ హీ గాట్ సాటిస్ఫైడ్, వీల్ క్లోజ్ ఇట్ అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మూవీకి నేనే రాజు నేనే మంత్రి టైటిల్ ఎంత బాగా యాప్ట్ అయిందో నిజ జీవితంలో తేజ గారు కూడా నేనే రాజు నేనే మంత్రి అనమాట. అది అలా డైరెక్షన్లో ఉంటే అంతే, ఇది ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి. హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ సీన్స్, హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఏదైనా కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అయితే ఒప్పుకోరు. సో తేజ గారి గురించి అది. అండ్ దెన్ కమ్స్ టు అవర్ హీరో రానా గారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఓ ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ అనేటి, ఇంకా దాని తర్వాత ఒక పాజిటివ్ సిగ్నల్స్ అనేది ఈ ప్రాజెక్ట్కి వచ్చిందంటే రానా గారి వల్ల. మార్నింగ్ 7కి సెట్స్లో ఉండాలంటే మార్నింగ్ 7కి సెట్లో ఉండేవాళ్ళండి. ఇంకా అంతే. ఏదైనా కానీ పంక్చువాలిటీ, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అనేది ఒక ఎప్పుడు కూడా మేము ఆయన వల్ల ఒక షెడ్యూల్ దాటేయడం కానీ, లేకపోతే ఒక 3 అవర్స్ లేట్ అవ్వడం కానీ ఇలా కాలేదు. సచ్ ఎ సార్ట్ ఆఫ్ పంక్చువాలిటీ హీ హెస్ గాట్. సెకండ్ థింగ్, మార్కెట్ గురించి. వెన్ ఎవర్ వీ థాట్ ఈ మూవీ నడుస్తుందో లేదో, ఈ మూవీ ఎలా వెళ్తుందో లేదో, దెన్ వీ థాట్ రానా గారు ఉన్నారు కదా, హీ హెస్ గాట్ ఎ మార్కెట్. థర్డ్ థింగ్, హీ హెస్ ఆల్వేస్ షూర్ అండ్ మేడ్ పర్టికులర్ దట్ దిస్ మూవీ గెట్స్ ఎ డ్యూ పబ్లిసిటీ ఫ్రమ్ హిస్ సైడ్. ప్రొడ్యూసర్స్గా మాకు కూడా ఉంటుంది, కానీ ప్రతిరోజు కూడా ఎలా దీన్ని మనం ముందరికి తీసుకెళ్ళాలి, ఎలా దీన్ని పబ్లిసిటీ చేయాలి, ఎలా దీన్ని ఒక మంచి ప్రాజెక్ట్గా తయారు చేయాలి అనేది ప్రతిరోజు ఆయన కూడా ప్రొడక్షన్ టీంలో కూర్చొని ఆలోచించి అంత బాగా చేశారు.